పైసలు వసూలు చేసిన ఘనత కౌశిక్ రెడ్డి గారిది. విడ్డూరం ఏంటంటే అందరికీ తెలుసు. ఆయన మాట్లాడడం ఏంటండి? ఈ ఒక్క 4 నెలలు ప్రభుత్వం కాలే వచ్చిన తర్వాత అండి 100 కోట్లు సంపాదించిన ప్రభాకర్ అన్న గారి మీద ఒక నింద పడేసిర్రు. తెలిసి తెలివని నీళ్ళ మీద దెబ్బ. కానీ మరి 3 సంవత్సరాలు నువ్వు ఒక విప్‌గా ఉన్నావు, ప్రభుత్వ ఎమ్మెల్సీగా ఉన్నావు. నువ్వెన్ని వందల కోట్లు సంపాదించినావు? మరి మీ ఆస్తి కూడా చూపెట్టండి. అంటే నీ అలవాటు కోసం, నువ్వు సంపాదించిన అలవాటు కోసం మంది మీద నిందలు రుద్దడం కరెక్ట్ కాదు. దయచేసి మీరేం జరుగుతుందో తెలుసుకోరి. మీ వాక్యాలు వెనక్కి తీసుకోండి. తీసుకుంటే మీకు కూడా గౌరవప్రదంగా ఉంటుంది. కొంచెం మీరు రాజకీయం చేయటండి. బ్లాక్మెయిల్ చేసి గెలిచారు ఈరోజు. మీరేంటి 15 పార్టీలు తిరిగి లెక్కతో సహా చెప్తా. అసలు ఏ పార్టీ మీకు తెలియదు ఇప్పటి వరకు కూడా. మొన్న మీరు మాట్లాడింది ఏంటిది? చలో దేకలేంగే అన్నారు, చూసుకుందాం అన్నారు, చేసుకుందాం అన్నారు, కాంగ్రెస్ అదన్నారు, ఇదన్నారు. ఎక్కడ ఒక్క సీటు కూడా లోక్సభ స్థానంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తెలుసుకోండి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి తప్ప వేరే వాళ్ళ మీద నిందేయకండి. మీ సొంత గ్రామమైన వీణవంకలో డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోండి. ప్రభాకర్ అన్న గారి విషయంలో ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. వాక్యాలు తీసుకొని మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు కూడా అంత మంచిదని మా ఎస్సీసీఎల్ వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము.